సంచలనాలు అరుదుగా జరుగుతుంటాయి. చిన్న చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించి సంచలనాలు సృష్టించడం అప్పుడప్పుడు చూస్తూనే వస్తున్నాం. అయితే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో అలాంటిది జరిగితే ఆ మజానే వేరుంటుంది. తాజాగా పాకిస్తాన్కు అలాంటి భారీ షాక్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది అమెరికా జట్టు. అనూహ్య రీతిలో పాక్ ని మట్టి కరిపించి సంచలనం సృష్టించింది. T20 వరల్డ్ కప్ 2024లో అమెరికా జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఔరా అనిపించింది. డల్లాస్ లోని గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన సూపర్ ఓవర్లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన అమెరికా జట్టు కూడా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి చేరింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. అమెరికా తరపున హర్మిత్ సింగ్, ఆరోన్ జోన్స్ బ్యాటింగ్ కు వచ్చారు. మహమ్మద్ అమీర్ తో బౌలింగ్ చేయించాడు కెప్టెన్ బాబర్ అజమ్. కానీ మహమ్మద్ అమీర్ సూపర్ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ను మార్చేసింది. ఆ తర్వాత 19 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజ్లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో పాక్ జట్టుపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అయితే చిన్న జట్లతో పాక్ ఓడిపోవడం ఇది కొత్తేమీ కాదు. 2022లో పాకిస్తాన్ 1 పరుగు తేడాతో ఓడించి జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ లో అమెరికా చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక జూన్ 9న న్యూయార్క్ లో జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఏదేమైనా భారత్ లాంటి పటిష్టమైన జట్టుని ఎదుర్కోవాలంటే ఇలాంటి ఆట తీరు అస్సలు సరిపోదు. జూన్ 9న వారి అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిందే. లేకపోతే భారత్ చేతిలో మరో ఘోర ఓటమి తప్పదు.